యవనస్తులు మీకు కెరీర్ని మీరు ఎందుకు సెట్ చేసుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు సెటిల్ అవ్వలేకపోతున్నారు? కారణం ఏంటి? ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క యవనస్తుడికి ఏముంటుంది? సెటిల్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, అంతే కదా? లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటారు. ప్రతి ఒక్క కష్టపడేది అందుకే, చదువుకునేది కూడా అందుకే, లైఫ్లో సెటిల్ అవ్వాలి. కానీ ఈ సెటిల్ అయ్యే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు సెటిల్ కాలేకపోతున్నారు? ఎందుకు టైం పడుతుంది? ఎందుకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి? ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? కారణం ఏంటి అనే విషయాన్ని ప్రభు చెప్పమన్నాడు. మరి ఎట్లా సెట్ చేసుకోవాలి? దానికి కారణాలు ఏముంటాయి? అసలు సెట్ అవ్వకపోవడం గల కారణం ఏంటి? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎటువంటి స్టెప్స్ వేయాలి మన లైఫ్లో అనే విషయాన్ని ఈరోజు ఈ సమయంలో మనం నేర్చుకుందాం. అందరు ఎవరు అనుకుంటారు? ఇందాక చెప్పారు, ఒకరు డాక్టర్ అవ్వాలన్నారు, ఒకరు పోలీస్ అవ్వాలన్నారు, ఇంకెవరు టీచర్ అవ్వాలన్నారు. ఒక్కొక్కరు ఒక గోల్ చెప్పారు, ఒక్కొక్కరు ఒకటి చెప్పారు. వాళ్ళ లైఫ్లో సెట్ అవ్వాలనుకున్నారు కదా. అన్నీ చెప్పారు. అది సెట్ అవ్వడానికి, అక్కడ నువ్వు చేరుకోవడానికి నువ్వు ప్లానింగ్ వేసుకున్నావా? నువ్వు ప్లానింగ్ కలిగి ఉన్నావా లేదా? నిజంగానే మనం ఒక ప్లానింగ్ అంటూ ఉన్నదా మన లైఫ్లో? ఊరికే చెప్పేస్తాం, నేను పోలీస్ అవుతా, నేను డాక్టర్ అవుతా. ఎట్లయితే ఏం చేయాలి అనే మాత్రం ఆలోచించాం. కానీ అవుతాను చెప్పు. మనం ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తామో, క్రియల్లో దాన్ని పెడతామో, అప్పుడు మనము ఏదైతే అనుకున్నామో అక్కడికి వెళ్తాం. దానికంటే ముందు ప్రభు సన్నిధిలో మనము, ప్రభు నీ చిత్తం ఏంటి? నేను ఇది అవ్వాలనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? అసలు నేనేమవ్వాలని నువ్వేమనుకుంటున్నావు? నేనేమవ్వాలి? నీ చిత్తం ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ప్రణాళిక ఉంది ప్రభుకి. శామ్ 139 ప్రకారము ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్దేశం ప్రభు సృజించాడు. ఊరికనే పుట్టలేదు అందరూ. ప్రతి ఒక్కరిని వాడుకోవాలి దేవుడు అని చెప్పి సృజించాడు. కానీ అందరు వాడవలేకపోతున్నారు కదా. బైబిల్ గ్రంథంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోండి. చాలు. మోషే పెద్దవాడైనప్పుడు, అందరు నా వైపు చూడాలి, ఏం చూడాలి. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఐగుప్తులో ఉన్న సకల ధనము కంటే, అక్కడున్న సుఖభోగాలు, అక్కడున్న అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుడి విషయమై ఒక నింద ఆయనకి గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. దేవుడి యొక్క పని చేయడానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను అంటాను, దేవుడి యొక్క పని అంటే ఒక మైక్ పట్టుకొని మాట్లాడడమే కాదు. అందరూ అనుకుంటారు దేవుడి పని అనగానే మాస్టర్గా అవ్వడము, మైక్ పట్టుకొని మాట్లాడడం అనుకుంటారు. అది కాదు, అది ఒక భాగమే. దేవుడి పని అంటే అన్నీ వస్తాయి. పరిచయం చేయడం వస్తుంది, సంఘంలో ప్రతి పని కూడా వస్తుంది. అంతకంటే ముందు నీ జీవితాన్ని దేవునికి ఇష్టానుసారంగా జీవించి క్రియల్లో చూపించి దేవుడు నామానికి మహిమ తీసుకురావడము నీ యొక్క పని. అది కూడా దేవుని పని. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మోషే నిర్ణయం తీసుకోవడానికి మోషే ఒక్కసారి తీసుకున్న నిర్ణయం కాదు, వెంటనే తీసుకోలేదు. వెంటనే నేను దేవుని పని చేస్తా,
నేను అన్ని వదిలేసుకొని ఉంటా అని చెప్పి అనలేదు ఆయన. దానికంటే ముందు ఆయన చాలా పోరాటం జరిగింది. ఒకసారి ఏం జరిగిందో ముందుకు వెళ్దాం రండి. ఎక్సోడస్ 2:10. ఆ దినములలో మోషే పెద్దవాడైన తర్వాత జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. చాలా ఇక్కడ కూడా చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు మోషే అక్కడ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆయన ముందు ఏం జరిగిందంటే, ఇక్కడ ఆయన పెద్దవాడైనప్పుడు ఆయన ఏం చేశాడు, ఒకరిని చంపి ఇసుకలు పాతి పెట్టాడు. అంటే ఆయన జీవితము దేవునికి ఇష్టానుసారంగా లేదు. ఆయన జీవితం పాపపు జీవితంగా ఉన్నాడు. ఆయన దేవునికి ఇష్టానుసారమైన పనులు చేసేవాడు కాదు. ఆయన ఎట్లా ఉన్నాడంటే, ఆయన కోపం ఎట్లా ఉందంటే ఒకరిని చంపి పాతి పెట్టేంతగా ఉన్నాడు. మనం కూడా పాత జీవితంలో అట్లే ఉంటాం. మీరు పెద్దవారు అవుతూ ఉన్నారు. మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎట్లా ఉండాలి, దేవుడికి ఇష్టానుసారంగా ఉండాలి. అక్కడ మోషే విశ్వాసమును బట్టి అన్నాడు. అంటే పెద్దవాడైన విశ్వాసం అయినా కోల్పోలేదు, దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. మరి ఈ రోజు మనం పెద్దవారు అవుతా ఉంటే కొద్ది దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటా ఉంటాం. దేవుడి మీద విశ్వాసం తగ్గిపోతా ఉంటుంది. చూడండి, చిన్నప్పుడు సండే స్కూల్ ఉన్న భక్తి వాళ్ళు పెద్దగా అవుతున్నప్పుడు యవనస్తులుగా వచ్చినప్పటికీ ఉండట్ల. ఆ విశ్వాసం అనేది కొనసాగించబడట్లేదు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం అనేది ఆ విధంగా ఉండట్లేదు యవనస్తుల యొక్క జీవితాలు. అందుకని ఆశీర్వదించబడలేకపోతున్నారు. అందుకని వారు అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు. మోషే అంతగా అవడానికి కారణం ఏంటంటే, మొదటిగా ఆయన దేవుని మాట విన్నాడు. ఏం చేశాడు, దేవుని యొక్క మాటని విన్నాడు. చూశారు కదా, ఏప్రిల్లో చదువుకున్నాం. ఆయన అన్ని వదులుకొని దేవుని పని చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయన ఏంటి, మొదటిగా దేవుని యొక్క మాట వినుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయనని దేవుడు అంతగా ఆశీర్వదించాడు అన్నమాట. అయితే చాలాసార్లు మనని కూడా దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా పిలుస్తూ ఉంటాడు. నువ్వు ఇలా ఉండాలని చెప్తా ఉంటాడు. నువ్వు బయట తిరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఏ విధంగా ఉండాలి నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఒక స్వరం నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఈ అనుభవం అందరికీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, మీరు దేవునికి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కానీ, మిమ్మల్ని ఎవరో గద్దించినట్టు, మీకు ఎవరో అది చేయకూడదని చెప్పినట్టు అనిపించిందా లేదా? ఎంతమందికి అనిపించింది? అనిపిస్తుంది. ఖచ్చితంగా మనం ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు మనని అది చేయకూడదని ఒక చెప్పిన ఒక స్వరం కానీ, ఒక గద్దింపు కానీ, ఒక భయం కానీ మనలోకి వస్తుంది కదా. అప్పుడు మనం దానికి లోబడితే, ఆ భయానికి లోబడితే, ఆ స్వరానికి లోబడితే దేవుని యొక్క మాట మనము విన్నప్పుడు, అప్పుడు దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుడు ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నీ జీవితాన్ని కట్టాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్ని కూడా నేర్పిస్తూ తీసుకెళ్తా ఉంటాడు. ఈరోజు చదువుతున్నాం, 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది. తర్వాత ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలా, నా ఫ్రెండ్ ఏ గ్రూప్ తీసుకుంది, నేను అదే, నా ఫ్రెండ్ ఏం చదువుతుంది, నేను అదే చదువుతాను. నీ ఫ్రెండ్ ఏం చదువుతుంది కాదు, అసలు నువ్వేమో అనుకుంటున్నావు, నువ్వే చదవాలనుకుంటున్నావు, నువ్వే రూట్లో వెళ్ళాలనుకుంటున్నావు. ప్రతి ఒక్కరు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే కంపేర్ అదర్స్. పక్క వారితో మనల్ని మనం పోల్చుకుంటా ఉంటాం. ఎప్పుడు డోంట్ కంపేర్ అదర్స్. పక్క వారితో మనం పోల్చుకోవద్దు. ఎందుకంటే పక్క వారిని చూసినప్పుడు మనం వారు చదివేదే చదువుతాం, వారు తీసుకున్న గ్రూపే తీసుకుంటాం. అసలు దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడికంటే ఒక ప్లానింగ్ ఉంది నీ పట్ల, ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి మాట వినకుండా పక్క వారి మీద పక్క వారిని కంపేర్ చేసుకొని, వారే చదివితే నేను అది చదువుతాను, వారే రూట్లో పోతే నేను ఆ రూట్లో పోతాను, నేను అదే రూట్లో నడుస్తా అని చెప్పి అటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటా ఉంటాం. అసలు 10th అయిపోగానే ప్రభా నేను ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చదవాలి, నువ్వేమనుకుంటున్నావు, అసలు నేను బైపీసీ తీసుకోవాలా, హెచ్ఈసీ తీసుకోవాలా, ఇంకేం తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా ఏంటి అని చెప్పి ప్రభు సన్నిధిలో పెట్టడం మర్చిపోతాం.
ఈరోజు ప్రతిదీ కూడా మనం ఏం చేసినా కానీ యవనస్తులు మీరు గమనించండి, ప్రతిదీ కూడా మీరు ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర ఫస్ట్ పెట్టాలి. నువ్వేం చదువుతున్నావు, నువ్వేం చేయాలి, నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చదవాలి, అది చేయాలి. అందుకనే మన జీవితంలో మనం అనుకున్న దగ్గరికి మన లైఫ్ సెటిల్మెంట్కి వెళ్ళలేకపోతున్నాం. మోషే దేవుని మాట విన్నాడు. యాకోబుని దేవుడు పిలిచినప్పుడు ఆ ప్రభు ఆ చిత్తం ప్రభు నేను ఉన్నాను అన్నాడు. ఇంకా సమూయేలుని పిలిచినప్పుడు ప్రభు నేను ఉన్నాను అన్నాడు. ఈరోజు నిన్ను పిలిచినప్పుడు ఆగు ప్రభా, నేను చేయాలి, ఆగు ప్రభా, తర్వాత ప్రభా, ఆగు ప్రభా, నేను ముందు నేను ఏంటి లోకంలో ఉన్న ఏదైతే ఉన్నామో, ఏదైతే మనకి ఇష్టమో అది చేసుకుంటే ఆ విధంగా దాంట్లోనే ఉంటాం. కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడో నా మాటని గ్రహించలేకపోతున్నాం. ఈరోజు ఆ రోజు యాకోబు దేవుని మాట విన్నాడు, ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. సమూయేలు దేవుని మాట విన్నాడు, ప్రవక్తగా మార్చబడ్డాడు. మోషే దేవుని మాట విన్నాడు, అనేక మంది లక్షల మంది ప్రజలకు నాయకుడిగా నిలబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావు. మరి దేవుని యొక్క స్వరం నిన్ను గద్దించినప్పుడు నువ్వు వెంటనే టర్న్ బ్యాక్ వచ్చేయాలి వెంటనే. ఎందుకంటే లోకంలో మనం పాపంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని సమయాలలో పడిపోయే అవకాశాలు వస్తూ ఉంటాయి యవనస్తులుగా ఉంటున్న అందరికీ. ఆ టైంలో దేవుని యొక్క స్వరాన్ని వినే యొక్క అనుభవంలో నువ్వు ఉండాలి. ఒక మోషేలాగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి, ఒక యాకోబు లాగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి, ఒక సమూయేలులాగా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు తొందరగా సెటిల్ అయిపోతావు. మనం ఆ దేవుని స్వరాన్ని వినకుండా మనం ఇష్టం వచ్చినట్టు, మనకు మనసుకు వచ్చినట్టు, ఇక్కడ 12 వచ్చిన చూడండి, అతడు ఇటు అటు చూచిన ఎడలా ఇటు అటు తిరుగుచు, మనకి ఏది అనిపిస్తే అది చేస్తాం, ఎటు పోవాలంటే అది పోతాం. ప్రభు మరి చేయాలన్నా కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రభు సన్నిధిలో అడగాలని ఒక ఆలోచన రాదే. వచ్చినా కానీ దాన్ని మనం పక్కన పెడతా ఉంటాం, అడగమే. ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో మన మనసుకు వచ్చినట్టు కాకుండా దేవునికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తామో అప్పుడు మనకు లైఫ్ లో తొందరగా సెటిల్మెంట్ లోకి వెళ్ళిపోతాం. లేదు అంటే ఇంకా 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 లేట్ అయిపోతా ఉంటుంది. సంవత్సరాలు కూడా గడిచిపోతా ఉంటాయి. నా జీవితంలో నేను అట్లానే చేశాను. 10th అయిపోగానే ఆ ఇంటర్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు. తర్వాత ఏంటి, నెక్స్ట్ బీఫార్మ్స్, ఓకే, తర్వాత ఏంటి ఫార్మ్స్ అయిపోయింది. స్టడీ అయిపోయినా ఏం చేయాలా, షూటింగ్. అంటే అవి చేశాను, దేవుడు సహాయం చేశాడు, ముందుకు వెళ్ళాను. కానీ దేవుని మాట వినకపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు పట్టాల్సిన నా కెరీర్ సెటిల్మెంట్కి 4 సంవత్సరాలు పట్టింది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ యొక్క యవనస్తుల కోరికలు. మీరు యొక్క యవ్వనస్తులు ఎన్ని టైంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని సన్నిధిలో బలపడాలనే ఈ యొక్క నాకు ఆశ. అందుకనే ఈ యొక్క యవ్వనస్తుల కోరిక నేను పెడతా ఉంటాను భారం కలిగి. ఎందుకంటే ఈ ఏజ్ లో మనం ఎటు పట్టాలు పోతాం, ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. మరి అది కరెక్టా రాంగా, చేయాలా వద్దా, చేస్తే ఏంటి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని ఎప్పుడు ఆలోచించాం. మనసుకు వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాం, మనసుకు వచ్చినట్టు చేస్తూనే ఉంటాము. అందువల్ల మీ యొక్క జీవితంలో సంవత్సరాలు పడతా ఉండదు లైఫ్ సెటిల్మెంట్ విషయంలో. దేవుడు ఒక సంవత్సరంలో చేయాలనుకుంటాడు. నువ్వు దేవుడి మాట వినకపోవడం వల్ల, దేవుడి సన్నిధిలో అది పెట్టకపోవడం వల్ల అది 3, 4, 5 సంవత్సరాలు కూడా పడతా ఉంటుంది. జాబ్ రావాలనుకుంటారు, చాలా టైం పడతా ఉంటుంది. సెటిల్ అవ్వాలనుకుంటారు, మ్యారేజ్ విషయంలో ప్రారంభిస్తూ ఉంటారు, మ్యారేజ్ కావాలనుకుంటా ఉంటారు, ఇంకా లేట్ పడతా ఉంటుంది. తక్కువ మరి నువ్వు ఏమనుకుంటున్నావు? నా ఒక జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి? నీకు ప్లానింగ్ ఏంటి? నేను ఇది అవ్వాలనుకుంటున్నా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని ప్రతి విషయంలో కూడా దేవుడి సన్నిధిలో పెట్టాలా. అప్పుడు నా బిడ్డ నా మీద ఆధారపడుతుంది అని చెప్పి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు రాంగ్ రూట్ లో వెళ్ళాల్సిన ఒక పరిస్థితులని ఆయన ఆఫ్ చేస్తాడు.
నువ్వు వెళ్తున్న ఈ ప్రయాణంలో నువ్వు ఏ ఒక రాంగ్ మార్గంలో నువ్వు వెళ్తుంటే అప్పుడు వెంటనే అవి నీ జీవితంలో రాకుండా దేవుడు ఆఫ్ చేస్తాడు, వాటిని స్టాప్ చేసేస్తాడు. ఎప్పుడు? దేవుడి సన్నిధిలో మీరు పెట్టినప్పుడు. కొంచెం ముందుకు కదా ఎక్సోడస్ ఇదే అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూసేదని అనుకున్నాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మోషే అక్కడి నుంచి, అంటే నేను షార్ట్గా చెప్పేస్తున్నా, మోషే అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ ఆ ప్లేస్ లో లేడు. ఎందుకంటే అక్కడ చంపిన విషయం అక్కడ కొంతమంది తెలిసిపోయింది. తెలిసిపోవడం వల్ల రాజు నన్ను ఎక్కడ చంపుతాడు అని చెప్పి పారిపోయాడు. ఆ ప్లేస్ లో నుంచి పారిపోయి అక్కడ గొర్రెలు మేపుతా ఉన్నాడు. గొర్రెలు మేపుతున్న సమయంలో ఒక పొద కాలిపోతా ఉంది. అయితే దాన్ని చూశాడు. చూసి ఏంటబ్బా ఈ పొద కాలిపోతా ఉంది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం జాగ్రత్తగా గమనించాలి. మోషేలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే నాకు ఎందుకులే అని అనుకోలేదు. చూడండి, ఈరోజు దేవుని యొక్క పని విషయంలో, దేవుని సన్నిధికి రావడం విషయంలో మనం ఏమనుకుంటామంటే నాకు ఎందుకులే, ఎవరో ఒకరు చేస్తారులే, ఎవరో ఒకరు చూసుకుంటారులే, నాకు ఎందుకులే అనుకుంటా ఉంటాం. మనము దేవుని విషయంలో నాకెందుకులే అనుకున్నంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదం, నీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ విషయంలో కూడా దేవుడు కూడా నాకెందుకులే అనుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని విషయంలో నాకెందుకులే అనుకుంటే దేవుడు నీ విషయం కూడా నాకెందుకులే అనుకుంటాడు. కానీ మోషేకి అటువంటి ఇక్కడ లేదు. పొద కాలిపోతా ఉంటే దాని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ప్రతిరోజు కూడా అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడు. ప్రతిరోజు అక్కడ గొర్రెలు మేపుతా ఉన్నాడు. ప్రతిరోజు చూసే పొదే అది. ప్రతిరోజు ఆయన చూసిన పొదే ప్రతిరోజు అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. కానీ ఈ రోజు ఎందుకు ఆ పొద కాలిపోతా ఉంది, అక్కడ అది మండుతుంటే పొగ వస్తుంది అంతే. కానీ ఏంటా అని చెప్పి ఆశ్చర్యం మన దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఏ పొగ చూస్తే పొదే కదా, నేను ఎందుకు మరి ఆ పొద పోయలేదు, నాకెందుకు రాడే అని వెళ్ళిపోతే ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈరోజు దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి రావాలని చెప్పినప్పుడు, దేవుని సన్నిధి యవనస్తు కూడికి కానీ ఇంకా ఏదైనా సరే నీకు ఒక పిలుపు వచ్చినప్పుడు వెంటనే నాకెందుకు అనుకోకూడదు. వెంటనే దేవుడి పని చేయాలా, దేవుడి కోసం నువ్వు నిలబడాలా, దేవుడి పని చేయాలని చెప్పి ఎప్పుడైతే దేవుడి పని చేయడానికి నువ్వు కూడుకుంటావో అప్పుడు దేవుడు నీ పని చేయడానికి కూడుకుంటావు. అప్పటి వరకు మన జీవితంలో ఆశీర్వాదం రాదు, మనం సెటిల్ అవ్వలేం. ముఖ్యంగా యవ్వనస్తులు దేవుడి కాడి మోయడం మేలు. కాబట్టి ఈ యొక్క మోషే కూడా పెద్దవాడే యవ్వనస్తులుగా ఉన్నాడు. ఈ టైంలో ఆయనకున్న క్వాలిటీ నాకెందుకు లేని అనుకునే స్వభావం ఆయనకి లేదు. రెండవది అయితే దేవుడు అక్కడ మాట్లాడాడు. నాకెందుకు లేదంటే ఆ పొదలో నుంచి దేవుడితో మాట్లాడి ఈ చెప్పులు విడిచిపెట్టి దగ్గరకు లోపలికి అక్కడ రా అని చెప్పి మాట్లాడి దేవుడు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే అదే 3వ అధ్యాయము 11-12 వచనంలో అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళటకు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవటకు ఈ అంతటి వాడనని దేవుడితో అనగా. అయితే దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా, నా వల్ల కాదు ప్రభా, నేను ఎంతటోని వాళ్ళ దగ్గరకు చెప్పడానికి నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు. ఈరోజు ఎవరొస్తున్నా మీరు కూడా ఆ పని చేయాలంటే నా వల్ల కాదు, అరే ఆ చదువు చదువులంటే నా వల్ల కాదు, అరే దేవుడు పని చేయాలంటే నా వల్ల కాదు. నా వల్ల కాదు 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 అంటే నీ జీవితంలో నీ వల్ల ఏది కాదు. అర్థమవుతుందా? నీ వల్ల కాకపోయినా కానీ నువ్వు వెళ్ళి చేయాలా, దేవుడు నేర్పిస్తాడు ఎలా చేయాలని.
ఈరోజు నువ్వు ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నావు, ఏదైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ఏదైతే నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావు, ఏదైతే టీచర్ అవ్వాలనుకుంటున్నావు, ఇంకా ఏదైతే అవ్వాలనుకుంటున్నావో దాని దగ్గరికి వెళ్ళడానికి నీకు తగిన ప్రిపరేషన్ లేకుండా నా వల్ల కాదు అంటే అవుతావా? అందుకనే నా వల్ల కాదనే మాట మీకు జీవితంలో రావాలి అసలు. ఎస్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నాకు సమస్తము సాధ్యము, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను అనాల. విశ్వాసం మాటలే మనం ఉచ్చరించాలి. విశ్వాసపు మాటలు మన నోటిలో నుంచి రావాలి. ఎప్పుడు కూడా నా వల్ల కాదు, నేను చేయలేను, ఇటువంటి మాటలు కనుక మాట్లాడుకుంటే మనం అక్కడే ఉంటే మన జీవితంలో ఏది సాధించలేదు. మీ జీవితంలో మీరు ఏది సాధించలేదు. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దాన్ని మొదటగా దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించి దానికి కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించు. ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభు అని చెప్పిన సన్నిధిలో ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అప్పుడు నీకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మంచి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ గోల్కి నిన్ను రీచ్ అవ్వడానికి తీసుకెళ్తా ఉంటాడు. అందుకనే మోషే నేను ఎంతటి వాడిని ప్రభువా, నా వల్ల కాదంటున్నాడు. ఎక్కడికి? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నా వల్ల కాదంటుంటే దేవుడు ఏమన్నా తెలుసా? నిశ్చయంగా నేను నీకు తోడైందును. నా వల్ల కాదంటుంటే ఆయన ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? నేను నీకు తోడైంట, నిశ్చయంగా నిశ్చయంగా నీకు తోడైంట. ఎన్నిసార్లు దేవుడి యొక్క వాక్యం వింతపడతా ఉంటది, నేను నీకు తోడైనాను, నేను నీకు తోడైనాను, నువ్వు వెళ్ళు అని చెప్తా ఉంటే అప్పటి వరకు వింటాం, తర్వాత దూరేస్తున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి గట్టిగా. మీరు బలవంతులు, యవనస్తులు బలవంతులు, దేవుడి యొక్క వాక్యం మీలో నిలిచుచున్నది. నిజంగా దేవుని యొక్క వాక్యం కనుక మీలో నిల్చుంటే మీ నోట నుంచి అవిశ్వాసపు మాటలు రావు. నా వల్ల కాదనే ఒక మాట అసలు రానే రాదు. ఎస్, దేవుడు చేస్తాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేస్తాడని చెప్పి ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. ఎస్, నేను టీచర్ అవుతా, ఎస్ నేను డాక్టర్ అవుతా, ఇంకా నీ పోలీస్ అవుతా, దేవుడు చేస్తాడు అని నమ్మాలి. నువ్వేమవుతావు అనగానే మామూలు డాక్టర్ అవుతుందంటే డాక్టరా అందరు ఏంటంటే నా వల్ల కాదు. బైబిల్ గ్రంథాన్ని చదివి చాలా మంది గొప్ప గొప్ప వారిని కనిపెట్టారు. ఈరోజు ఫ్లైట్ ని కనిపెట్టారు, ఫ్లైట్ బ్రదర్స్, మత్తుమాలను కనిపెట్టారు, ఇంకా చాలా కనిపెట్టారు. బల్బు కనిపెట్టాడు ఆయన బైబిల్ చదివి. ప్రతిదీ బైబిల్ గ్రంథాన్ని చదివి జ్ఞానాన్ని పొందుకొని ఈ ప్రపంచంలో లేని వాటిని కనిపెట్టారు కదా. మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఇన్ని కనపడుతున్నాయి కదా. అరే నువ్వు కూడా ఈరోజు బైబిల్ చదివి నువ్వు కూడా ఒకటి కనిపెడతావు అంటే మనము ఎట్లా ఉందంటే మన ఆలోచన విధానము మనం తగ్గించుకుంటాం. నా వల్ల కాదు, ఇప్పుడు నేను చెప్పేది అదే. మోషే నా వల్ల కాదు ప్రభు, నేను వెళ్ళలేను అక్కడికి, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ప్రకటించలేను, నేను చెప్పలేను, నా వల్ల కాదు అంటాడు. దేవుడు ఏమంటాడు? నిశ్చయంగా నేను తోడై ఉంటాను. ఈ రోజు నువ్వు మంచి బైబిల్ గ్రంథం ధ్యానించి మంచి జ్ఞానాన్ని పొందుకొని నువ్వు నీ యొక్క చదువులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఎదిగి నువ్వు ఒక కొత్త విషయాన్ని నువ్వు కనిపెట్టి ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు అంటే నమ్మరు, తక్కువ చేసుకుంటాం, మనల్ని తక్కువ చేసుకుంటాం. బాబు నా వల్ల నేను చేయలేను. నిజంగా జరిగింది అసలు? నిజంగా అవుతుందా? ఇటువంటి అవిశ్వాసపు మాటలు అవిశ్వాసం మనలోకి వస్తూ ఉన్నది. అందువల్ల మన అవిశ్వాస మాట మనం ఏం చేస్తుందంటే మనం ముందుకు తీసుకెళ్ళదు. ఇది కూడా అపవాది యొక్క తంత్రం అన్నమాట. అపవాది వాళ్ళు నువ్వు ఎక్కడ ఎదిగి ఆయన నామానికి మహిమ తీసుకొచ్చి గొప్ప స్థానంలో ఉంటావు అని వారికి భయం కలిగి నిన్ను ఇక్కడే ఆఫ్ చేస్తా ఉంటాడు. ఇక్కడే నా వల్ల కాదు అని ఒక మాట కదా నిన్ను నీకు సాటిస్ఫై కలిగేస్తా ఉంటాడు. ఇదే చాలు, ఇదే జీవితం, ఇంతకంటే ఎక్కువ నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. ఇక జాబ్ నీకు నీ వల్ల అడవుతుందా, నీ వల్ల కాదురా, నీకు చదివితే ఆడుతుందా, నీకు ఈ సబ్జెక్ట్ నువ్వు వీకు, అసలు నువ్వు చదవలేదు, ఆ మ్యాథ్స్ నీకు ఆడుతుందా, ఒక లెక్క చేసి ఆన్సర్ రాకపోయేసరికి అమ్మో నా వల్ల కాదు కదా. మీరు ఆలోచించే విధానం ఇట్లానే ఉంటుంది.
నా వల్ల కాదన్న విషయం మీరు ఎప్పుడు కూడా అనొద్దు. మీ నోట నుంచి కూడా రావద్దు. ఏం రావాలా? ఎస్, నా దేవుడు చేస్తాడు, నాకు తోడై ఉన్నాడు, నిశ్చయంగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు జ్ఞానం లేదా అడిగితే ఇస్తానని యాకోబు పత్రికలో చెప్పాడు. ఎస్, జ్ఞానం తగిన రీతి జ్ఞానం నాకు అనుగ్రహించి ప్రభువా అని అడగాలి. అప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు పొందుకుంటావు. నీ జీవితంలో ఎప్పుడు కూడా నా వల్ల కాదు అని అనకూడదు. ఇంకొకటి నాకెందుకులే అని అనకూడదు. నాకెందుకులే అని దేవుడి యొక్క విషయంలో, ముఖ్యంగా మరి దేవుడి పనిలో అసలే నాకెందుకులే అనకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆసక్తితో అత్యాసక్తితో పడి ముందు ముందుండి దేవుడి పని చేస్తావో నిన్ను చూస్తాడు దేవుడు. వీడిలో ఉన్న ఆసక్తిని చూసి నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని, నీకు కావాల్సిన జ్ఞానాన్ని, నీకు కావాల్సిన విశ్వాసాన్ని దేవుడు నీలో ఇస్తాడు, పోషిస్తాడు. అలాంటి ఆత్మ అభిషేకాన్ని కూడా నీకు ఇస్తాడనమాట. అందుకనే రెండు విషయాలు ఏంటి? నాకెందుకులే అని ఎప్పుడు మీరు అనకూడదు. దేవుని సన్నిధి విషయంలో, పరిచయ విషయంలో ఎవడైతే దేవుని పని చేయడానికి ముందు ఉంటాడో వాడు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆశీర్వదించబడతాడంటే. ఎంతో మంది జీవితాలు, ఎంతో మంది ఆ విధంగా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఈరోజు నువ్వు ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు వారిని మాదిరిగా పెట్టుకుంటారా? ఎందుకంటే ఈరోజు మనము ఎక్కువ దేంతో గడుపుతామో దాని యొక్క ఆలోచనలే మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఈరోజు మేము ఒక మొబైల్ అలా పెట్టడానికి కారణం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకునేంత వరకు పడుకొని దుప్పట్లో కూడా మొబైల్, దుప్పట్లో కూడా మొబైల్ పెట్టుకున్నారు ఎంతమంది ఉన్నారు? దానితో కనీసం అంతా 8 గంటలు గడుపుతున్నాడు అంట. 8 గంటలు దాంతో గడిపితే నువ్వు పొందుకునేది ఏంటి? నువ్వు వచ్చే ఆలోచనలు ఏంటి? అవిశ్వాసపు మాటలు వస్తాయి, అవిశ్వాసపు పనులు వస్తాయి, చూడకూడదని చూస్తూ ఉంటాం, దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. అదే దేవుని ఒక వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానిస్తే నీ యొక్క ఆత్మ బలపరచబడుతుంది. నువ్వు ఇంకా శక్తిని పొందుకుంటావు, ఇంకా ముందుకెళ్తా ఉంటావు. దాంతో ఉంటే అది పన్ను చేయాలి రాలంటే నా వల్ల నా వల్ల కాదని మాట రావద్దని ప్రభు చెప్తాంటే నా వల్ల కాదనే చెప్తాం. కాబట్టి మనకు జీవితానికి మనం ఒక ప్రణాళిక వేసుకోవాలా. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏ సమయం ప్రార్థన చేయాలా, ఏ సమయానికి బైబిల్ చదవాలా, ఏ సమయానికి నేను నా స్టడీని చదువుకోవాలా, ఏ టైంలో ఏం చేయాలని ఒక ప్లానింగ్ కనుక నువ్వు వేసుకుంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్న గమ్యాన్ని, గోల్ని నువ్వు రీచ్ అవుతావు. లేదు అంటే పోలీస్ కావాలంటే కాలం అట్లనే ఉంటుంది, డాక్టర్ కావాలంటే కాలం అట్లనే ఉంటుంది. ఇంకేంటి డాక్టరా చెప్పాలి, ఇంతో లేదా చెప్పరు. ఇంకా టీచర్ కావాలంటే కాలం అట్లనే ఉంటుంది. ఈలోపు ఈ ఉన్న సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి. సంవత్సరం తర్వాత సంవత్సరం 2021, 22, 23, 24 అయిపోతుంది. ఈలోపు మ్యారేజ్ అంటారు. ఇది పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉంటారు. చూస్తా ఉంటే నీకు వెళ్ళిపోయింటే సంబంధం సెట్ అయిపోతూనే ఉంటుంది. తీసుకొచ్చి పెళ్లి చేసేస్తూనే ఉంటుంది. అయితే ఏది నీ లైఫ్ సెటిల్మెంట్ ఏది? నువ్వు పెళ్లి చేసుకొని ఏం పోషిస్తావు? రేపు పొద్దున నీ పిల్లల్ని అలా ఏం నేర్పిస్తావు? దేవుని సన్నిధిలో వాళ్ళని ఎట్లా పెంచుతావు? సమయం అంతా వ్యర్థమైపోతా ఉంది. దినముని చెడ్డని కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానంలో ఉండకూడదు, జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పటికైనా జ్ఞానం రావాలి. ఇప్పటికీ జ్ఞానం కలిగి మెరుగుకోకపోతే నేను చెప్పింది జరిగింది. అన్ని సంవత్సరాలు పొగవలు ఎగిరిపోతూనే ఉంటాయి. అప్పుడు ఆలోచిస్తావు, నేనేం చేయాలి ఇప్పుడు? అరే పిల్లలు నేనేం పని చేయాలి, నేనేం చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, నేనేం పని చేయాలి? నువ్వు ఒక క్వశ్చన్ మార్క్లో నీ జీవితం కనపడతా ఉంది. అప్పుడు చూస్తూ ఉంటావు ఏం చేయలేవు అసలు. ఎందుకంటే దేశ క్లాసిక్ దినాలు ఆగవు, రోజులు గడిచిపోతూనే ఉంటాయి. మన ఆలోచనలే ఆగిపోతా ఉంటాయి, మనం
దేవుని సన్నిధిలో చేయాల్సిందే చేయలేకుండా అట్లనే ఉంటా ఉంటాం. కాబట్టి ఈ ఏజ్లో మీరు ఒక ప్లానింగ్ వేసుకోండి. నా వల్ల కానీ అనకండి, దేవుడి మీద ఆధారపడండి. ప్రభువా ఈ సంవత్సరం జరగాలి, ఏం చేస్తామో నాకు తెలియదు అని యాకోబులాగా పట్టుబట్టాలి దేవుడితో. ఈ సంవత్సరం అయిపోవాలా. నేను దేవుడి మాట వినకుండా అట్లా తిరగడం వల్ల 4 years నా జీవితంలో వేస్ట్ అయిపోయింది. 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. మీ జీవితంలో మీ సంవత్సరాలు వేస్ట్ కావద్దనే నా బాధ. మీ జీవితంలో మీరు తొందరగా సెటిల్ అవ్వాలనే నా బాధ. అందుకనే ప్రతి నెల యవనస్తుల కూడిక దేవుడు చాలా బ్లెస్ చేశాడు. నా జీవితంలో కూడా చాలా ప్లేస్లకు వెళ్ళాను. లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఎప్పుడైతే నా ఒక స్టడీ బీకామ్స్ కంప్లీట్ అయిపోతుందో వెంటనే నేను జాబ్స్ ప్రిపేర్ అవ్వడం ప్రారంభించాను. సమయాన్ని అర్థపరుచుకున్నాను. ప్రారంభించి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు అర్థమైంది నా ఒక స్ట్రెంత్ ఏంటో నాకు అర్థమైంది. మన అసలే తెలుగు మీడియం, మనకి ఇంగ్లీష్ అక్షరం రాదు అంటే ఏదో అప్పుడు అర్థం చేసుకుంటాం. కానీ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది? ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఫేస్ టు ఫేస్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. అంతో మాట్లాడతారు మీరు చదువుకున్న చదువులో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అసలు? నేను ఫెయిల్ అయిపోయాను, నాకు రాలేదు. అక్కడ నేను వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటే నేను అక్కడ చాలా అసలు లీస్ట్ ఫెయిల్ అన్నమాట. అంత లీస్ట్ ఫెయిల్ ఇంకా ఓహో అంటే నాకు చాలా జ్ఞానం కావాలి, నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, నేను చాలా జీరోగా ఉన్నాను నాకు అర్థమైంది. వెంటనే వచ్చి అప్పటికి నేను చెప్పినాక వెళ్ళొచ్చి నా మనసు మార్చుకుని దేవుడు ఎదుగుతాను. ఆ టైంలో దేవుడి మీద ఆధారపడి ప్రభువా నాకు జ్ఞానం యాకోబు 1:5 ఏం చెప్పినా నాకు జ్ఞానం తక్కువ ఉంటే అడగండి ఇస్తాను. ఎస్ నేను అడుగుతున్నాను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. సంవత్సరంలో పట్టుబట్టేసినావు. నాకు జ్ఞానం కావాలా, నాకు ఇక ఇయర్ జాబ్ కావాలా, సెటిల్ అయిపోవాలి. తర్వాత కోచింగ్కి వెళ్ళాం, అయిపోయింది. ఆ ఇంగ్లీష్ రావడానికి ఇంగ్లీష్ బైబిల్ పట్టుకుని ఇంగ్లీష్ బైబిల్ చదవడం, తెలుగు బైబిల్ చూడడం, ఈ రెండింటి పక్కన ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని కొన్ని ప్రిపోజిషన్స్, టెన్సెస్ అన్నీ ఉంటాయి. ఆ బుక్ ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్. ఉదయం కూర్చుంటే సాయంత్రం నైట్ అయిన దాకా చదువులే. అద్భుత రీతిలో అసలు నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసి నేను అందులో నెగ్గుతానని నేను అనుకోలేదు. బట్ దేవుడిని అడగడం వల్ల దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. వెంటనే నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను వెళ్ళా. ఇక్కడికి బెంగళూరుకి వెళ్ళి వేరే స్టేట్ మైసూర్కి వెళ్ళా. ఫస్ట్ ఇంటర్వ్యూ పేపర్ ఉంటుంది, క్వశ్చన్స్ అనిపిస్తే రాసేయాలి, అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అది రాసేసా మొత్తం. అసలు ఎట్లా చదువుకున్నా మొత్తం అన్నీ అసలు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. అవన్నీ రాసేసా. దాంట్లో బయట వచ్చేసింది ఆ పేపర్. దేవుడు కృప అయిపోయింది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. అక్కడ కూడా నేను చదువుకున్నా కదా, నెక్స్ట్ నాకు అక్కడ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఎట్లా మాట్లాడతాను ఏంటి, అక్కడ ఇంగ్లీష్లో ఏంటని మాట్లాడాలి, అంతా కూడా నేను నేర్చేసుకున్నాను. దేవుడు నాకు నేర్పించేశాను. వెళ్ళాను, అది కూడా అటెంప్ట్ చేశాను. అక్కడ కూడా సెలెక్ట్ అయిపోయింది, ఓకే అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్, దాంట్లో కూడా ఓకే అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. నాకు తెలిసిపోయింది. అందరు అనుకుంటున్నారు అంటే కొంతమంది అక్కడ హెచ్ఆర్ మనకు తెలుసు అనమాట, వీళ్ళకి వచ్చేసినట్టుగా అనుకుంటున్నాను. అందులో మీరు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆహా ప్రభు అడిగినా మంచిగా దేవుడు ఇంటర్వ్యూ జ్ఞానం ఇచ్చాడు, జాబ్ వచ్చేస్తుందని చెప్పి నమ్మితే ఎక్కడ వచ్చేస్తుంది. ఏడు ఎక్కడ వస్తాయి, తర్వాత ఏం చేయాలి, ఆహా జాబ్, తర్వాత వెళ్ళి, తర్వాత ఇంకేం కొనుక్కోవాలి బయట, ఇంకా ఓహో గాలి ఎగురుతా ఉంటాయి. అవన్నీ కలగలుగుతూ బస్సు ఎక్కి ఇక్కడికి వస్తా ఉంది. బస్సులో కూర్చొని ఆలోచించుకుంటే ప్రభు చేసిన కార్యం బట్టి నా కళ్ళలో ఆనంద భాషలు వచ్చింది.
అంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే ప్రభువు ఎంత గొప్పవాడు. నేను అసలు ఎక్కడున్నా, నేను ఎక్కడికి తీసుకెళ్ళాడు. ఇందులో సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన ఒక ఎత్తు అయితే, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తెలుగు ఏం చేయడం ఒక ఎత్తు. అక్కడ ఉన్న చూస్తే అందరూ ఇంగ్లీష్ మీడియం, కానీ వాళ్ళందరిలో నన్ను కూడా పైకి పెట్టారు ప్రభు. అవన్నీ ఆలోచించుకుంటూ బస్సులు వస్తా ఉంటే కంట్లోంచి నీరు కాతా ఉంది. కాకుంటే కొంతమంది నా వైపు చూస్తా ఉంది. నేను చూస్తాం ప్రభు నాకు మంచి కార్యం చేశారు అనుకుంటూ వస్తుంది. ఇక నెక్స్ట్ డే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 1 వీక్ లో నీకు ఫోన్ వస్తుంది, వచ్చి జాయిన్ అయిపోతాం. సరే నేను ఇంటికి వచ్చాను, హైదరాబాద్ ఉండేది అప్పుడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తాను. 1 వీక్ అయిపోయింది, ఫోన్ కాల్ రాలేదు. 2 వీక్ అయిపోయింది, ఫోన్ కాల్ రాలేదు. నేను అయిపోయింది, ఫోన్ కాల్ రాలేదు. ఏంటి ప్రభు మీద ఎట్లుంటే చెప్పండి కదా. అన్నట్టుగా ప్రభుని అసలు కనబడితే ఏం చేసినా అసలు అనాలని అనిపిస్తుంది, గట్టిగా అలా అనిపిస్తుంది అప్పుడు సిచ్యువేషన్ అన్నమాట. కానీ ప్రభు వాక్యం చేత నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు అదే అవ్వాలని నా చిత్తము కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పని చేయడం నా చిత్తము కాదు, అందుకనే నీకు అది క్యాన్సల్ చేసినావు. అన్నింటిలో వచ్చినావు, అన్ని ఫేస్ చేసినావు, అన్ని అయిపోయింది, ఆల్మోస్ట్ జాయిన్ అవ్వడమే. ఇంకా ఫోన్ కాల్ వస్తే పోవడం, కానీ ఫోన్ కాల్ రాలేదు. తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టు నేను నేర్పించుకుంటాను. నీ మీద నేను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఒక ప్లానింగ్ కలిగి ఉన్నాను నీ పట్ల అని దేవుడు చెప్పారు. మనం కూడా చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటాం. ప్రభువు ఏమనుకుంటున్నాడు, ప్రభువుని నీకు చేస్తున్నా, మరి నీ చిత్తం అయితే జరిగించు. నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ ప్రేయర్ చేయలేదు, అట్లా ప్రేయర్ చేయలేదు. ఏమని చేసినా, నాకు కావాలి ప్రభావ, నాకు ఇవ్వు ప్రభావ, కానీ నువ్వేమనుకుంటున్నావు ప్రభావ అని నాకు అసలు ఆలోచించలేదు, ఆ విషయాన్ని ఆలోచించాలి. ఇక్కడ ఉన్న మీరందరి మీద ఒక ప్లానింగ్ ఉంది ప్రభుకి, మీ అందరి పట్ల ఒక ఉద్దేశం ఉంది ప్రభుకి. నిన్ను కొంతమంది డాక్టర్గా చూడాలనుకుంటున్నారు, కొంతమందిని ఐఏఎస్గా చూడాలనుకుంటున్నారు, కొంతమంది పోలీసుగా చూడాలనుకుంటున్నారు, కొంతమంది టీచర్గా చూడాలనుకుంటున్నారు. ఎందుకు తెలుసా, అక్కడ ఆ డిపార్ట్మెంట్ అని పాడైపోయింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పాడైపోయింది. దేవుని విలువలు కలిగిన ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి దేవుడికి, దేవుని విలువలు కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి దేవుడికి, దేవుని విలువలు కలిగిన ఒక టీచర్ కావాలి ఇక్కడ దేవుడికి. ఎందుకు అంటే, ఒక డిపార్ట్మెంట్ లోకి నిన్ను తీసుకెళ్ళి ఆ డిపార్ట్మెంట్ లో పాడైపోయిన డిపార్ట్మెంట్ ని విమోచించాలనుకుంటున్నారు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటున్నారు, మీ జీవితం చాలా చిన్నగా చేసుకోకండి, ఎప్పుడు చిన్నగా ఆలోచించుకోండి, పెద్దగా ఆలోచించండి. ప్రభువు నిన్ను ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచి అక్కడ నీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి నువ్వు చిన్నగా థింక్ చేయకూడదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక క్రైస్తవుడు వెళ్ళాలి, ఐఏఎస్ డిపార్ట్మెంట్లో క్రైస్తవుడు వెళ్ళాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక క్రైస్తవుడు వెళ్ళాలి. ఏ క్రైస్తవుడు వెళ్ళాలా? దేవుని విలువలు కలిగిన క్రైస్తవుడు వెళ్ళాలి. దేవుని మాట విని దేవుడితో సంబంధాన్ని కలిగి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఉన్న ఆ క్రైస్తవుడు వెళ్ళాలి. అప్పుడు నీ ద్వారా డిపార్ట్మెంట్ అంతా మారిపోతుంది, నీ ద్వారా టీచర్ డిపార్ట్మెంట్ అంతా మారిపోతుంది, నీ ద్వారా ఒక రాజకీయ నాయకుడు అక్కడ ఆ డిపార్ట్మెంట్ అంతా మారిపోవాలని దేవుడు ఆశ కలుగుతున్నాడు. అది దేవుడి పని. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలుగున్నాడు ఒక్కొక్కరి పట్ల. ఈరోజు ఎంతమంది చదువుతున్నారు, చదువు ఆపేస్తున్నారు నాకు తెలియదు, కానీ చదువుకుంటున్న వాళ్ళైతే ఇంకా చదవండి, ప్రభు మీద ఆధారపడి చదవండి. మీ సమయం అంతా వ్యర్థమైన మాట అయిపోతుంది, జాగ్రత్త పడండి. ఎక్కువగా వ్యర్థమైన ఫ్రెండ్షిప్ తోటి ఈరోజు ఫ్రెండ్షిప్ చాలా పాడేస్తుంది. ఫ్రెండ్ ఉండాలని నేను ఉండట్లేదు, కానీ ఫ్రెండ్షిప్లో తిరుగుతా ఉంటే దేవుడికి సమయం ఇవ్వలేదు, ఒక మనసు రాదు. నువ్వు ఏదైతే అనుకున్నావు అక్కడికి వెళ్ళడానికి
నువ్వు తగిన ప్రణాళిక వేసుకోలేవు, తగిన రీతిలో నువ్వు చదవలేవు, దేవుని మీద ఆధారపడలేవు. వీటన్ని వదిలేసి కొంచెం ఓపిక తెచ్చుకొని ప్రభు మీద ఆధారపడి, ప్రభు నేను ఇది అవ్వాలనుకుంటున్నా, నేను అక్కడికి వెళ్ళి ఈ పోలీస్ ఒక డిపార్ట్మెంట్ని నీ కోసం నేను విమోచించాలనుకుంటున్నా అని ఎవరైనా అనుకుంటారో వారిని అప్పుడు దేవుడు వారిని ఒక పోలీస్ ఆఫీసర్గా చేస్తారు. కాబట్టి మీరు ప్లానింగ్ కలిగి ఉండండి, ప్రభు చెంత పెట్టండి, ప్రతిదీ కూడా ప్రభు ఒక పాదాల చెంత పెట్టండి. నెక్స్ట్ నాలుగవ అధ్యాయము, మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు. మళ్ళీ ఏమంటున్నాడు మోషే అంటే, వారు నన్ను నమ్మరు ప్రభా, వాళ్ళు నేను చెప్పిన మాటలు వినరు ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని ఒక అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నాడు ప్రభుతో. ప్రభు దానికంటే ముందు ఏం చెప్పాడంటే 3వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు? 3వ అధ్యాయము 18వ వచనం, 18 వారు నీ మాట విందురు. చాలు, ఇక్కడ ప్రభు మాట ఏంటంటే వారు నీ మాట విందురు అన్నాడు. ఇక్కడ మోషే 4వ అధ్యాయంలో మొదటి మాట ఏం మాట్లాడుతున్నారు? వారు నన్ను నమ్మరు. ప్రభువేమో వారు నీ మాట వింటారని చెప్పాడు, మోషే ఏమో వారు నా మాట నమ్మరు అంటున్నాడు. ఈరోజు ఇదే ప్రాబ్లం. క్రైస్తవులు ఉంటున్నారు, వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వలేకపోవడం కారణాలు ఏ? ప్రభువేమో చేయమంటాడు, ప్రభువేమో ధైర్యపరుస్తాడు, ప్రభువేమో ఆయన ఒక వాగ్దానాన్ని ఇస్తాడు, మనమేమో వాటిని నమ్మకుండా వారు నమ్మరు ప్రభు, నాకు రాదు ప్రభు, నాకు కాదు ప్రభు, అవిశ్వాసం. చూస్తున్నాం, ఫస్ట్ నా వల్ల కాదు ప్రభు అన్నాడు. ఇప్పుడు ప్రభువేమో వాళ్ళు వింటారు పో అని చెప్తే వారు వినరు ప్రభు అన్నాడు. ఇంకొక మాట చెప్తాను, సమయం లేదు. కిందికి అయితే మళ్ళీ ఏమంటారు తెలుసా? 10వ వచనంలో 4:10 మోషే, ప్రభువా ఇంతకు మునుపై నేను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యం గలవాడను. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ప్రభు నాకు మాట రావు ప్రభా, నేను నచ్చను ప్రభా, నాకు చక్కగా మాట్లాడు ప్రభా అంటాను. నిజంగా ఇది నిజమే చెప్పాడు, అన్ని సాకులు చెప్పాడు కానీ ఇది నిజం. మోషేకి నిజంగా మాట సరిగ్గా రాదు, నత్తోడు మోషే. కానీ నత్తోడైన మోషేని కొన్ని లక్షల మందికి ప్రకటించే వాళ్ళకి దేవుడు చేశాడు. చూడండి, అయితే దేవుడు ఏమంటుందో తెలుసా? కింద చదవండి ఒక్కసారి. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మోషే. అసలు నోరిచ్చింది ఎవరు? నోరిచ్చింది నేనేగా. మరి మాట్లాడని చెప్పి చెప్తుంటే ఆయన ఏం సార్ చెప్తున్నాను, నేను మాట్లాడలేదు, నేను అర్థమే అంటుంది. ఈరోజు మనం కూడా ఇక్కడే ఉన్నాం. మోషే ఇందాక ఫస్ట్ రోజు ఏం చేయను, అన్నిటి వదులుకొని దేవుడు పని చేయడానికి పూనుకొని కొన్ని లక్షల మంది నడిపించడానికి ఒక సిద్ధపడి ఉన్నాడు. ఆ సిద్ధపాటికి ముందు ఆయన ఏం జరుగుతుందో విషయాలు మనం చూస్తున్నాం. ఆ సిద్ధపాటికి ముందు ఆయన ఎట్లా ఉందంటే, నా వల్ల కాదు, చేయలేదు, నాకు మాట సరిగ్గా లేదు, ఇవన్నీ చెప్తాను ప్రభుకి. ప్రభుకి తెలియదా? తెలుసు. ఈరోజు మనం కూడా ఇక్కడే ఉన్నాం. మనం కూడా మోస లెక్కనే నా వల్ల కాదు ప్రభా, మాట్లాడు ప్రభా, పాటలు ప్రభా, ప్రార్థన లేదు ప్రభా, దేవుని పని చేయాలంటే నాకు చేయలేదు ప్రభా, ఇవన్నీ నాకు రాదు, నాకు చేయలేదు అన్ని సాగులు చెప్తా ఉంటే ప్రభు ఎప్పుడు వాడుకుంటానండి? ఇంకా యవ్వనస్తులు వస్తాయి, నోరు కలిసి మాట రావద్దు తెలుసా? జరుగుతుంది, జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఈ సంవత్సరంలో నాకు జాబ్ వస్తుంది అంతే, ఈ సంవత్సరంలో మ్యారేజ్ అయితే అంతే అని ఒక గట్టి నిర్ణయం, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో నువ్వు కనుక ఉంటే ఖచ్చితంగా జరిగిపోతుంది అంతే. మనము నమ్మకుండా ఎన్ని రోజులు ఉంటామో, మన అవిశ్వాసంగా ఎన్ని రోజులు ఉంటామో, అన్ని సంవత్సరాలు అయిపోతూనే ఉంటుంది, అన్ని సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. ఉన్న ఏజ్ అయిపోతుంది, ఉన్న జీవితం అయిపోతుంది. కాబట్టి
మోషే అంత గొప్ప పని చేయడానికి ముందు ఆయన ఇట్లా మాట్లాడాడు. ఈరోజు మోషే మాట్లాడినట్టుగా మీరు ఇట్లా మాట్లాడకూడదు. మీ జీవితాన్ని ఒక ప్లానింగ్ వేసుకోండి. ఒక సమయానికి చదవాలా, ఈ టైంకి నేను బైబిల్ చదవాలా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎవ్రీడే. దేవుడు మిమ్మల్ని దీవించిన కనుక ప్రతిరోజు బైబిల్ చదివేటప్పుడు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంది. ప్రార్థన మనం దేవుడితో మాట్లాడడం, బైబిల్ చదవడం దేవుడు మనతో మాట్లాడడం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవుడితో నీ గోడంతా చెప్పుకుంటున్నావు. దేవుడు నన్ను నచ్చే ప్రభావం, ఆశ్రయించు ప్రభావం, కుటుంబాన్ని ఆశ్రయించి చెప్తున్నాడు. కానీ సరే మరి దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటి, ఏం చేయాలా అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట్లాడే మాట నువ్వు వినాలంటే ఇది చదవాలి. చదివితే నేను ఒక వాక్యమే దేవుడు అన్నాడు. కాబట్టి ఆ వాక్యమైన దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ దారిలో వెళ్ళాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏంటి అన్ని మాట్లాడతాడు. మనం ఒక్కరే మాట్లాడుతున్నాం, కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం మనం వినట్లేదు. ఎవరైతే ప్రార్థన వాక్య ధ్యానం చేస్తారో వాళ్ళు దేవుడితో మాట్లాడతారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. ఒక్క ప్రార్థన చేస్తే నువ్వు ఒక్కడే దేవుడితో మాట్లాడతావు, కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడైనా ఒకసారి వాక్యం వింటప్పుడు మాట్లాడతారు, వాక్యం వింటాం అప్ప అని ఒక్కసారి మనం ఉజ్జీవం తెచ్చుకుంటాం, బయటకు వెళ్తాం, మళ్ళీ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం చేస్తే మంటని హృదయంలో మండుతుంది. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటే ఒక నూతన ఉజ్జీవనం వస్తుంది. ప్రతిరోజు దేవుడు నీతో ఉంటే, నీతో ముచ్చటిస్తా ఉంటే నీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఒక శక్తిని, ఒక రిలేషన్షిప్ దేవుడితో నువ్వు కలిగి ఉండాలి. వాక్యము ప్రార్థన రెండు ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా ఎట్లా పెట్టించడం కనెక్షన్ కట్ అయిపోయింది. ప్రార్థన లేకపోతే నీ కనెక్షన్ దేవుడికి కట్ అయింది, వాక్యం చదవకపోతే దేవుడి కనెక్షన్ నీకు కట్ అయింది. కవరేజ్ ఏరియాలో లేవని వచ్చేస్తాయి. అది రెండు చాలా ప్రాముఖ్యము. ఎప్పుడు కూడా మోసేలాగా అంటే ఆయన నిర్ణయం తీసుకోవడానికి ముందు చెప్పిన సాకులాగా మనం చెప్పకూడదు. నా వల్ల కాదు ప్రభా, నేను ఎంతటి వాడిని ప్రభా, నా వల్ల కాదు ప్రభా. యాక్చువల్లీ నేను కూడా నేను ఎంతటి వాడిని ప్రభా, నా వల్ల కాదు. ఎప్పుడంటే అటు పోయించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి జాబ్ ఇచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్లో యూఎస్ఎస్లో ఫార్మసిస్ట్ జాబ్ ఇచ్చాడు ప్రభు. ఎందుకంటే నేను మళ్ళీ పట్టుబడి అడిగాను, సరే జాబ్ ఎప్పుడో చూడుకొని ఇచ్చేసాడు. పోయినా జాబ్ చేస్తున్న సంవత్సరం అయిపోయింది. ప్రభు కోసం మాత్రం ఏం చేయలేకపోతాం. ఉదయం లేవడం, బ్యాచిలర్గా వండుకోవడం, బాక్స్ పట్టుకోవడం, జాబ్ పోవడం, సాయంత్రం రావడం, మళ్ళీ వండుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ లేవడం, ఉద్యోగం, మళ్ళీ జాబ్. సంవత్సరం ఇదే పని. అంటే జాబ్ చేస్తే అట్లే ఉంటుంది, చేయదని చెప్పట్లేదు. కానీ దేవుడికి నా మీద ఆ ప్లానింగ్ లేదు అని చెప్తున్నాను. దేవుడికి నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అట్లనే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో దేవుడికి ఒకవేళ ఆ ఉద్దేశం కనుక లేకపోతే అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అవి గమనించుకోవాలి. ఎక్స్పీరియన్స్ కావాలని అందుకని నన్ను పంపించాడు. అక్కడ చేసుకోబో సంవత్సరం చేసినాక మనసు ప్రశాంతంగా ఉండకపోయేది. సరే ప్రభు సంఘం పిల్లలు అందరి పిల్లలు అన్ని చదువుతున్నాయి, నేను దేంట్లో పార్టిసిపేట్ చేయకపోతున్నా, నాకు ఎద్దు ప్రభావం మళ్ళీ నేను చూడు అడిగి తీస్తున్నాడు, మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేక వద్దు ప్రభావం. అంటే ప్లానింగ్ దేవుడికి నా మీద వేరే ఉన్నది, నీ మీద కూడా ఒక ప్లానింగ్ ఉన్నది అని గ్రహించుకోవాలనే విషయాన్ని చెప్తున్నాను పదే. అందుకని అట్లా నేను వచ్చిన తర్వాత సరే సడన్గా మానేస్తే బాగుందని బిజినెస్ ఒకటి తగ్గించుకొని దాంట్లో ఒక సమస్య లేదు. కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడు నాకు అన్నింటిలో ఒక విజయాన్ని ఇచ్చాడు. ఆ బిజినెస్ లో కూడా మంచి అచీవ్మెంట్ ఇచ్చి మంచిగా నేను ఎప్పుడు అక్కడ నేనేమంటే ఫ్లైట్ కలుపుకోవడం
షిప్ ఎక్కాలి ప్రభావ, షిప్ ఎక్కాలి, ఒక్కసారి ఇవన్నీ చూసి రావాలి ప్రభావ, ఇన్ని ఒక్కసారి చూసి రావాలి ప్రభావ, చేసి రావాలి ప్రభావ. సరే ఇదిగో ఫ్లైట్ ఎక్కే అవకాశం ఇచ్చింది. 4 సార్లు షిప్ ఎక్కి షిప్లో ఎక్కడ షిప్ ఎక్కి షిప్లో షిప్ ఇలా వెళ్తా ఉంటే డిన్నర్ చేసుకుంటారు, షిప్లో డిన్నర్ కూడా చేసి. అయితే ఏది చేసినా కానీ నో సాటిస్ఫాక్షన్, సాటిస్ఫాక్షన్ లేదు. నేను అడిగినే ప్రవహిస్తున్నాడు, అనుభవిస్తున్నా, సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నా మీద ప్రభుకి ప్లానింగ్ వేరే ఉంది. అది ఇవన్నీ అర్థం చేసుకోవడానికి 4 సంవత్సరాలు పడుతుంది. మీరు అందుకనే మీ జీవితాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడైనా ప్రభువా నీకు నేను వెళ్ళాలనుకుంటున్నా, చేయాలనుకుంటున్నా, నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తం అనేది కార్యం చేయు, లేదు అంటే నేను క్యాన్సల్ చేస్తాడు, ఇంకా వేరే మార్గం ఓపెన్ చేయి, డోర్స్ ఓపెన్ చేయి అని ప్రార్థించాలి. మీరు ఎప్పుడైతే మీరు అట్లా ప్రార్థిస్తారో మీకు మీ డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి, మీకు అడ్డులో ఉన్న అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి. ప్రభు మీ కార్యం చేయడం మొదలు పెడతా ఉంటుంది, ఓపెన్ అయ్యి మీరు అనుకున్న కోరిక రీచ్ అయిపోతుంది. లేదంటే సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. నేను అట్లా వేస్ట్ అయిపోయాను, అంతా 4 years వేస్ట్ అయిపోయింది. ఎప్పుడో అయిపోవాలి అన్ని, కాకపోతే అట్లా అయిపోయింది. బట్ తర్వాత చేసిన తర్వాత ఇవన్నీ కాదు ప్రభావ, ఇప్పుడు అడుగుతాను ప్రభావ నీ చిత్తం ప్రభావ, ఇప్పుడు చేయి ప్రభావ, ఇక నీ చిత్తం చేయి ప్రభావ, నువ్వేమనుకున్నావు అది చేసే ప్రభావ. అసలు ఇంకా ఈ మాట ఎప్పుడు అడగాలా? 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ అడగదు. మీరు అట్లా అడగకూడదనే నా బాధ. మీరే కూడా అట్లా అడిగి మీరే 5-10 సంవత్సరాలు రిలీజ్ చేసుకుంటారు. ముందరగండి. సో అప్పుడు అడిగితే నాకు సమయం లేవు, ఈ సంవత్సరం అంతా నువ్వేం చేయకు ముందు. అదే 2020 ఉన్నాయిగా, ఏం చేయకుండా ఇక్కడ ఉంది. యవనస్తుల గురించి స్టార్ట్ చేయడం, చిల్లర నుంచి స్టార్ట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళి. అప్పుడు లాక్డౌన్ వచ్చింది, ఆ లాక్డౌన్లో కూడా మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్ అని అక్కడ మెసేజ్, ఇవన్నీ ప్రభు నాకు నేర్పించుకుంటూ వస్తున్నాడు. అంటే ప్రభు ప్లానింగ్ ఇది, కానీ నా ప్లానింగ్ అన్నీ వేరే. ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తా. సార్ మొదటనే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలుపు పుట్టక మునిపే. చాలు. యెహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు. ఇవంతా నేను చాప్టర్ ఎందుకు చెప్పమన్నాడు అంటే ప్రభు ఒక ప్లానింగ్ అంటే మనకు అర్థమైంది. ఇక్కడ కిందికి వెళ్తే వాడుతుంది ఏంటంటే, నువ్వు వెనకను ముందు నన్ను ఆవరించున్నావు, నేను ఆకాశానికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంకి వెళ్ళి పండుకున్నా నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని అక్కడికి వెళ్ళిన అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు. ఈ యొక్క మాట బట్టి ఒక్కసారి చూడాలి. ప్రభు అంతా ఎక్కడికి వెళ్ళినా ఉన్నాడు. నువ్వు ప్రభు నుంచి తప్పించుకోవాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు తప్పించుకోలేవు. ఒక్కసారి ఆయన చేతులు పడమంటే అంటే ఆయన బ్లెస్సింగ్ ఇచ్చి నేను ఆశీర్వదించాలని అనుకుంటాడు. అర్థం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను తప్పించుకొని నా వల్ల కాదని చెప్పి లైట్ ఎక్కి పైకి వేరే దేశంలో మళ్ళా పూర్తిగంతంలో అనేసరికి సముద్రంలో కూడా వెళ్ళాను. నేను అదేదో నాకు ఆక్సిజన్ రేట్ సముద్రంలో కూడా పంపించు, అక్కడికి వెళ్ళినా. నెక్స్ట్ తూర్పుకి వెళ్ళినా, పడవకి వెళ్ళినా, పైకి వెళ్ళినా, కిందికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభువు మాట్లాడతాడు. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ చూడు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును అంటున్నాడు. పారిపోతాడు. 1 నెల పారిపోతావు, 2 నెలలు పారిపోతావు, లేదా సంవత్సరం పారిపోతావు. తర్వాత మళ్ళీ ప్రభు సన్నిధికి రావాల్సిందే. అందుకనే ఆ ప్రభుకి ఇచ్చే మనసేదో ఇప్పుడే ఇస్తే తొందరగా సెట్ అయిపోతాం, లేటుగా ఇచ్చిన మనకు ఇంకా లేదు.
ప్రభుకు ఆ మనసు ఇచ్చేస్తే, ప్రభు నా మనసు ఏమో చూపిస్తాను, ఇక నువ్వు నడిపించు, నీ చిత్తాన్ని జరిగించు, నీ చిత్తం ఏంటో నా జీవితంలో నెరవేర్చండి. ఇప్పుడు కనుక దేవుడికి నీ జీవితం అట్లయితే తొందరలో 1.5 years లో మీరు జీవితం లైఫ్ సెటిల్ అని జరిగిపోతుంది. లేదు ప్రభా ఇప్పుడు కాదు, కొన్ని చేసేది ఇన్ని చేసిన తర్వాత 6 నెలలు, సంవత్సరం, ఈలోపు సంవత్సరం కాస్తే 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 25 సంవత్సరాలు దాటాయి. ఎలా ఏమా మరి ఏంటో చూడాలా? పిల్ల క్వశ్చన్ వెనక చూసుకుంటే అన్ని వేస్ట్ చేసిన సమయాలు తప్ప, నువ్వు సమయం వ్యర్థపరిచిన సమయాలు తప్ప నీకు ఏం కావాలి జీవితం. అందుకనే నువ్వు ఎక్కడికి వెళ్ళా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళా మాట్లాడతాడు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు సముద్రంలో పోయిన మాట్లాడతాడు, నువ్వు ఆకాశం వెళ్ళిన మాట్లాడతాడు, నీ దేశం నుంచి పారిపోయిన మాట్లాడతాడు. నువ్వు వచ్చేంత వరకు, నీ మనసు ఇచ్చేంత వరకు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. బట్ దాన్ని కనుక మనం అర్థం చేసుకొని తొందరగా మనం మేలుకొని మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పి ఆయన మాట వింటూ కనుక ఉంటే తొందరగా సెట్ అయిపోతాం. లేదంటే సంవత్సరాలు అయిపోతాయి, అప్పుడు తెలుసుకోవాలి ఇక జీవితం అంటే రాని. కాబట్టి మీరు చదువుకుంటున్న మీరు దేవుడి సన్నిధిలో మీకు జీవితాన్ని పెట్టండి. ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని బైబిల్ చదవండి, వాక్యదానం చేయండి. ఈరోజు నీ బైబిల్ చదివే టైం ఏంటని అడిగితే నువ్వు చెప్పగలుగుతావా? వాళ్ళని సాయంత్రం 7 గంటలకు అంటే ఒక 5 గంటల సేపు నేను చదువుతాను, వాళ్ళని సాయంత్రం 8 గంటలకు నేను ప్రార్థన చేస్తానండి, వాళ్ళ మధ్యలో నేను వాక్యం చదువుతాను, వాళ్ళ మధ్యలో ప్రార్థన చేస్తానండి. ఇది నా ప్రార్థన సమయం, ఇది నా దేవుడికి నాకున్న రిలేషన్ టైం ఇది అని చెప్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడిచ్చిన సమయాన్ని మనం దుర్వినియోగపరుస్తున్నాం, అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నాం, అందుకే దీవించబడలేకపోతున్నాం, అందుకనే లేట్ అవుతా ఉన్నది. సమయం ఎంత? 4 రైట్. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత తప్పించుకొని వెళ్దామన్నా కానీ ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళా కానీ మాట్లాడతాడు. నువ్వు పాతాళానికి వెళ్ళి పండుకున్నా మాట్లాడతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి ఇద్దాం. ప్రభు నా జీవితాన్ని చేతిలో పెడుతున్నానయ్యా, నీ చిత్తాన్ని జరిగించండి అని చెప్పి మనం ఈ సమయంలో ప్రభుకి మన జీవితాన్ని అప్పచెప్తాడు. ఈ రోజు నుంచి ప్రభు కార్యం చేయండి, ఈ రోజు నుంచి నా జీవితాన్ని కట్టండి, ఈ రోజు నుంచి నీ యొక్క ప్రణాళిక, నీ చిత్తం ఏమవుతున్నదో అది నా జీవితంలో చేయండి ప్రభు అని చెప్పి అడుగుదాం. మోకరిద్దాం, అందరు మోకరిద్దాం. చేతులు కనిపిద్దాం. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ సమయంలో దేవా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మోషేలాగా అనేక సార్లు మీ యొక్క పని అంటే మేము సాకులు చెప్పామయ్యా. అనేక సార్లు తండ్రి నీ మాట వినే పరిస్థితిలో మేము ఉన్నామయ్యా. నీ మాట వినేలాగా మేము తయారు చేయి ప్రభువా. ఈ లోకంలో తండ్రి నేను నీ మాట వినలేకుండా పోతున్నాను ప్రభువా. నాకు సహాయం చేయండి, నన్ను గద్దించండి, నీ సన్నిధికి నడిపించండి ప్రభువా. నా జీవితం పట్ల మీరు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, నా జీవితం పట్ల ఒక ప్రణాళిక మీరు కలిగి ఉన్నారు. మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి దేవా. మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నీ నామానికి నేను మహిమ తీసుకొచ్చే బిడ్డగా ఉంటానయ్యా దేవా. మీరు నన్ను ఎక్కడ నిలబెడతారు అక్కడ తండ్రి దేవా నీ నామానికి నేను మహిమ తీసుకొస్తానయ్యా. ఒప్పుకోవాలి, ఆ మాట దేవుడికి ఇస్తే దేవుడు నేను ఆ పొజిషన్ నిలబడతాడు ప్రభు. ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను ప్రభు, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. నీ చిత్తాన్ని అనుకుని నీ చిత్తాన్ని చేయండి నా జీవితంలో. నీ చిత్త ప్రకారం జీవితంలో నడిపించండి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి. నేను అనుకుంటున్న గోడ రీచ్ చేయండి, నా జీవితంలో జరగాల్సిన కార్యాలు జరిగించండి.
తొందరలో జరిగించండి ప్రభా. నీ సాక్షిగా నేను ఉంటానయ్యా, నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభా. నీ సాక్షిగా నా కుటుంబం ఉంటుంది ప్రభా. నీ సాక్షిగా నేను ఉంటానయ్యా. ఇంతవరకు నీ సాక్షిగా నేను ఉండలేకపోయాను ప్రభా. నా జీవితాన్ని ప్రభా వ్యర్థపరుచుకున్నానయ్యా, సమయం అంతా వ్యర్థపరచాను. ఇప్పటికి సంవత్సరాలు గడిచిపోయింది దేవా. ఎక్కడైనా తండ్రి మరి సంవత్సరాలు గడిచిపోవద్దు. ఈ సంవత్సరం నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి ప్రభా. మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. నన్ను ఆశీర్వదించండి అయ్యా. నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను ప్రభా, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను ప్రభా. ప్లీజ్ బ్లెస్ మీ ఓ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి నాలోకి రండి దేవా, నాలోకి రండి ప్రభా. నా జీవితంలో కార్యం చేయండి ప్రభా. ఇక సమయాన్ని వ్యర్థపరచండి దేవా, ఇక సమయాన్ని వ్యర్థపరచండి ప్రభా. ఈ రోజు నుంచి నూతన శక్తి నాకు ప్రభా, నూతన ఆత్మాభిషేకాన్ని ప్రభా, నిలకడగా నిలబడే స్థిరమైన మనసును నాకు ప్రభా, స్థిరత్వాన్ని కలిగించండి ప్రభా. నీ సన్నిధిలో స్థిరత్వాన్ని నాకు ఇవ్వండి ప్రభా. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జీవితాన్ని మలచండి ప్రభా. అడుగుదాం అడుగుదాం ప్రభు దేవా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం దేవా. ఈరోజు బతికినానంటే కేవలం నీ కృప. 2020లో తండ్రి అంత కరోనా పరిస్థితి నుంచి కూడా దేవా నా జీవితాన్ని కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈరోజు తండ్రి దేవా ఒక జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. దేవా నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. ప్రభు యొక్క ఆత్మ మనతో సంచారం చేయించిందిగా. ఆయన ఆత్మని అనుభవిస్తాము. ఆయన ఆత్మ అభిషేకాన్ని పొందుకుందాం. ఆయన ఆత్మ అభిషేకాన్ని పొందుకుందాం. రగిలిపోదాం. ఇప్పుడు సన్నిధిలో రగిలే వాడిగా ఉండాలా, ఈ సన్నిధిలో రగిలేదాగా ఉండాలా, ప్రార్థనలో రగలాలా, పాట పాటల్లో రగలాలా, వాటి దానంలో రగలాలా. ఈ నామానికి రగిలిపోవాలంటే అపనమ్మకమైన మాటలు, అవిశ్వాసపు మాటలు నా నోట రానివ్వండి ప్రభా. నా వల్ల కాదనే మాట వస్తే రానివ్వండి ప్రభా. ఎస్, నా వల్ల కాకపోయినా నీవు నాలో ఉండడం వల్ల సమస్తము సాధ్యం. నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను దీవిస్తాను, నిశ్చయంగా నేను స్థానం ఇస్తాను. నేను ఏమాత్రం ఎడబాయను. నా అరచేతులను చెప్పుకొని నన్ను ప్రభు చెప్తున్నాడు. ఎస్, నమ్మాలి. ఈరోజు నమ్మితే దేవుని కార్యం చూస్తాం, నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం మనం. మనస్ఫూర్తిగా ప్రార్థించాం. దేవా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలి. సమయం అంతా రాదు. ఈ టైంలో ప్రభు ఒప్పుకున్నాడంటే ఒప్పేసుకోవాలి. ప్రభు ఆయన జీవితంలో నీ యొక్క జీవితాన్ని చేతిలో పెట్టాలంటే పెట్టాలి. ఎస్, నీ జీవితం నా చేతిలో పెట్టేసి, జీవితాన్ని నా చేతిలో పెట్టేసి ప్రభావాన్ని నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా. నా హృదయం నీకు ఇస్తున్నా. నువ్వు నడిపించు, నువ్వు నడిపించు ప్రభావం, నువ్వు నడిపించు 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 నడిపించు. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. మాట్లాడే సమయం కళ్ళు తెరలు Oh
కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవకూడదు ఈ సమయంలో. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, సోదరి పదం మహాపరిశుద్ధుల తండ్రి, తీసుకొని వచ్చి ప్రభా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం దేవా. నన్ను సరి చేసినందుకు నీకు స్తోత్రం దేవా. నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభా. తండ్రి స్తోత్రమయ్యా. విన్న ఈ వాక్యం ప్రభా నా జీవితంలో మీరు కంటే బలపరిచేది దేవా. నా జీవితంలో ప్రభా కార్యం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. నా జీవితంలో తండ్రి మీరు కార్యం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత ప్రభా. ఈ యొక్క సంవత్సరం నన్ను దీవించినందుకు నీకు స్తోత్రం. ఈ సంవత్సరం తండ్రి నేను అనుకున్నదాన్ని రీచ్ చేసినందుకు నీకు స్తోత్రం. మరి ఏదైతే అడుగుతున్నారో అది పొందుకొని నన్ను నమ్మకపోయినావు ప్రభా. అపనమ్మకం ఆలోచన తీసేయండి. పూర్తి నమ్మకాన్ని కలిగించండి ప్రభా. విశ్వాసాన్ని కలిగించండి ప్రభా. ప్రార్థిస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి మాట్లాడారు, ఎవరైతే జీవితాన్ని పెట్టారో మనసును దీవించాలి ప్రభా. ఈ రోజు నుంచి తండ్రి మీరు నడిపించండి, ఈ ఆత్మీయత నడిపించండి ప్రభా. అశుద్ధులు కార్యం చేసి సాక్షి బిడ్డగా మీరే ఉంచమని ప్రభా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి నడిపించండి. వ్యవస్థకుడికి అంతలోని నామానికి మహిమకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న వారందరినీ మీ ఘనమైన చేతులకు అప్పచెప్పి వారి జీవితాలు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి సాక్షిగా వారిని ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంది. సమస్త మహిమ గంట ప్రభావం అంతగా మీరు మాత్రమే పొందుకోమంటారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనకి సమర్పించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్.